టీవీ ఎంపీగా చూడాలి ఏంటనేది. పిలిచి సీట్ ఇచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం. లేదంటే ఆ పరిస్థితిలో ఏమన్నా బీజేపీ ఉందా? అసలు బీజేపీ ఇందులో ఏలు పెట్టి మళ్ళీ చేసే ఉద్దేశం ఉందని నేను అనుకోను. ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు మార్పు చేర్పులు అవసరం అవుతాయి. అంటే ఒక్క సీట్ అంతే. ఎట్లాగా? ఒక్క నరసాపురం సీటుకెలిగితే అట్లా మార్చుకోవాలనుకున్నప్పుడు అన్ని సీట్లు మార్చాలిగా. అంటే ఇంకోటి వాళ్ళకున్నవే 6 కదండీ. 6 ఒకటి. అదే కాదు అసెంబ్లీ సీట్లు కూడా మార్చాలి అప్పుడు. అనపర్తి ఆళ్ళకి అక్కర్లేదు. దాని బదులు విజయవాడ సెంట్రల్ ఇయ్యి. హ్మ్. లేదు నరసాపురం బదులు మాకు విశాఖపట్నం ఇయ్యి. ఏలూరు ఇస్తావా? లేకపోతే ఇది ఇస్తావా? అంటే అక్కడ అదే ఇంత జరిగితే ప్రెషర్ లేదు గనక గదా! ఏంటంటే నేననేది. ఇప్పుడు మిగిలిన సీట్లు అన్ని సీట్లు మార్చి మాకివ్వండి అని రఘురామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకో 10 మందో, ఇంకో 6 మంది, 16 మంది లేరు గదా! ఈయన ఒక్కడే గదా ఉన్నాడు. ఆయనెవడు ఒక్క బీజేపీకి ఏం ఒక్క సంబంధం అంటున్నది. బీజేపీకి గాదు గదా అది సంబంధం. హ్మ్. నువ్వు ఒకదాని కోసం మార్చాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీకి కష్టాలున్నాయని తీసేసి వదిలేస్తారాళ్ళు. హ్మ్. అంటే మిగిలినోళ్ళు కూడా తిరగబడతారంటారా? అంతే. మిగిలినోళ్ళు కూడా మాకు కావాలి. అప్పుడు బీజేపీలో ఏం టాక్ వస్తది? హ్మ్. దానికోసం మార్చేటప్పుడు ఇవి కూడా మార్చని అడుగుతారు. ఆహా! బీజేపీ అడుగుతది ఆ! టీడీపీని. బీజేపీలో ఉన్న కింద నాయకులందరూ ఇప్పుడు సైలెంట్‌గా కూర్చున్నోళ్ళు హ్మ్. అది అధిష్టానం పొత్తులో భాగం, అధిష్టానం పొత్తులో భాగం అని సర్దుతున్నారు. హ్మ్. మాకేం తెలీదని హ్మ్. పురంధేశ్వరి గాని. హ్మ్. హ్మ్. ఇది మార్చారనుకోండి, హ్మ్. అయితే మరి అది మార్చు. విజయవాడ సెంట్రల్ తీసుకొచ్చి బ్రాహ్మణి అయిన రఘురామ్‌కి ఇయ్యి, లేకపోతే గనక జీవీఎల్‌కే పోనియ్యి, హ్మ్. లేదా ఐవైఆర్ కృష్ణారావుకి